తెలంగాణకు సంబంధించినంత దాంట్లో నిన్న రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. హామీలపై చర్చించేద్దామా? బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం సవాల్. 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ నిర్లక్ష్యానికి గురైంది. 100 ఏళ్లలో జరగనంత విధ్వంసం 10 ఏళ్లలోనే జరిగింది. అప్పులకే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట, అవుట్సోర్సింగ్ పర్సన్. ఇంకా హరీష్ రావు మీద మాట్లాడిన మాట నేను చెప్పలేను. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు? మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. సరే, ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని సరే, ఎవరిని ప్రశ్నించే అర్హత విషయంలోకి వస్తే అర్హతలు ఎవరికి ఉన్నాయనేటువంటిది తర్వాత విషయము. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీల అమలుకు సంబంధించినటువంటి అంశంలో ఉంటుంది. అయితే గతంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నదా, లేదంటే కేసీఆర్ సర్కారులో అవినీతి చేసినటువంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటి దానిపైన మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేంద్రం నుంచి ఏమొచ్చింది ఏంటి అనేటువంటి అంశం పైన చర్చ చేయాల్సినటువంటి అంశం మాత్రం స్పష్టంగా ఉంది. గతంలో కేసీఆర్ సర్కార్ ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నది, కేంద్రం గత 10 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటి అంశం పైన. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కేంద్రం విభజన చట్టాలను అమలు చేయలేదు, 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి మీరు, 9, 10, 11 మంది ఎంపీలు ఉన్నటువంటి మీరు, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి మీరు, కనీసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలను, రాజ్యసభ సభ్యులను అందరినీ కలిపి ముఖ్యమంత్రి అందరినీ తీసుకుపోయి ఒక ప్రధానమంత్రి దగ్గర ఒక అరగంట గంట మాట్లాడి, ఇవి ఖచ్చితంగా మాకు అమలు చేయాల్సినటువంటి అంశాలపైన ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం చేయలేదనుకుందాము, కేంద్రం చేసేటువంటి పరిస్థితులు లేదనుకుందాము. తెలంగాణ మీద అలవిమాలినటువంటి ప్రేమ ఉండి తెలంగాణ అనేటువంటి రక్తం మీలో ప్రవహిస్తున్నప్పుడు తెలంగాణ సర్కారు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయడం కోసం తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎంపీలను, రాజ్యసభ సభ్యులను కూడా తీసుకుపోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాడు ప్రభుత్వం ఎందుకున్నది? మరి ఇప్పుడు కూడా కేంద్రం ఏమీ చేయలేదు, కిషన్ రెడ్డి ఏమీ చేయలేదు, లేకపోతే నరేంద్ర మోడీ సర్కారు ఏమీ చేయలేదంటే దానికి సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరిద్దరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎంపీలను మీరైనా తీసుకెళ్తారా? పోనీ ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వదిలేసేయండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు అయిపోతాయి కదా, అప్పుడు ఏ పార్టీ ఎంతమంది గెలిచినా ఆ ఉన్న అందరూ ఎంపీలను కలిసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 17 మందితో పాటు 8, 9 రాజ్యసభలు ఉంటాయి కదా, ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కలిసి నరేంద్ర మోడీయా లేపు వచ్చేటువంటి ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళతో కలిసి ఒక ప్రధానమంత్రిని దీనికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడేటువంటి అంశం ఉంటుందా? మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం ఇస్తుందా ఇవ్వలేదా అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరగాల్సినటువంటి సందర్భం కదా ఇది. ఖచ్చితంగా చర్చ జరగాలి. నిజానికి ఎన్నికల ముందే చర్చ జరగాలి, పార్లమెంటు ఎన్నికల ముందే చర్చ జరగాలి. అప్పుడెప్పుడు కిషన్ రెడ్డి ఏదో ఇచ్చిరు కదా, దానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి అంశాలపైన ఎందుకు మాట్లాడరు? ఎయిర్పోర్ట్లను తలదన్నేలా రైల్వే స్టేషన్లు, నిన్న రైల్వే స్టేషన్లు ఓపెన్ చేసిన దాంట్లో శంకుస్థాపన చేసిన దాంట్లోనే 2200 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చాయనేటువంటిది నిన్నున్నటువంటి అంశము. మరి ఈరోజు దీనికి సంబంధించి తెలంగాణకి ఏమొచ్చింది? ఆంధ్రాలో కూడా ఇదే విషయం జిమ్మారు. వైసీపీ మీడియా లేదంటే టీడీపీ మీడియా కలిపి ఆంధ్రాలో కూడా అదే. నిన్న ఆంధ్రాలో ఎయిమ్స్ని ప్రారంభించిండు, ఇంకొక 1000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే, ఒక్క ఆంధ్రాకు కొన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి రైల్వేలకు సంబంధించినటువంటి కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏం చేసింది అనేటువంటి అంశం కేవలం ఉచిత హామీలు ఇవ్వడం వరకు మాత్రమేనా? ఉచిత హామీలు ఇవ్వడం వరకు మాత్రమేనా అనేటువంటిది చూడాలి.